మిర్చినైతే ఈరోజు రాజైతే పోస్తున్నాము. ఇవి కోసిన వారానికి కాయలైతే ఏరిస్తామని చెప్పాం కదా. తాలుగాయలు ఏరిన తర్వాత అయితే ఇవి 2 రోజులు ఎండబెట్టిన తర్వాత బాగా ఎండిపోతాయి. ఇవి ఎండిపోయిన వాటినైతే ఇలా మిరపకాయలనైతే రెల్లి ఒక పట్ట మీద రాసైతే పోస్తాం మేము. నీట్గా పొట్టు అనేది రాకుండా. పొట్టు అంటే ఏంటిది అనుకుంటున్నారా? ఇవి మిరపకాయలు కోసేటప్పుడు, తేజ మిరపకాయలు కోసేటప్పుడు వాటికి వచ్చే ఆకు, కొమ్మ వస్తాయి. అవన్నీ ఎండిపోయిన తర్వాత ఇట్లా రెల్లితే రాలిపోతాయి అన్నమాట. ఎండిపోయిన తర్వాత ఇరిగిపోయి అలా రాకుండా అయితే ఎలాగని ఒక పట్ట మీద అయితే నీట్గా శుభ్రం చేసి దాని మీద అయితే రాసి పోస్తాము. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తేజ మిరపకాయలు అయితే కోసాం కదా. కోసిన వాటిని తాలుగాయలు ఏరిన తర్వాత ఎండిపోయాక ఇలా ఒక పట్ట మీద అయితే రాసిపోస్తాం మేము అమ్మే ముందు అయితే. ఇవి ఎండిపోయిన తర్వాత తాలుగాయలు ఏరిన తర్వాత అయితే ఒక రాసి అయితే పోస్తాము. ఇప్పుడు కనిపించే కాయలన్నీ అయితే రాసిపోయాలి. ఇక్కడ నుంచి మధ్యలో ఈ పట్ట అయితే సెంటర్ చేసామన్నమాట. అటు ఇటు ఇట్లాగ రెల్లి ఒక పట్ట మీద పోసుకొని అవి తీసుకొచ్చి ఇలాగైతే రాసిపోయాలి నీట్గా. ఇలా చేయడానికి అయితే మాకు ఒక రోజు పట్టిద్ది. ఉదయం మధ్యాహ్నం పోయాలి. ఎండ టైంలో పోస్తే ఇరిగిపోతాయి, బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి. ఇది పోస్తే సాయంత్రం పోయాలి, లేదంటే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 7:30 ఆ టైంలో పోయాలి, లేదా సాయంత్రం అయితే 5:30 తర్వాత అయితే పోయాలి. ఇంకెలాగా వెళ్ళి పోయడమే. చూసేయండి ఫుల్ వీడియో, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇలాగైతే నీట్గా పొట్టు రాకుండా ఇదిలిచ్చి రెల్లి ఇలాగ ఒక పట్ట మీద పోసిద్ది మా అమ్మమ్మ. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రాజు మీద అయితే పోయాలి. పొట్టు రాకుండా అయితే చాలా జాగ్రత్తగా పోస్తాం అనమాట మేము. ఇవి పోసినంతసేపు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కాయలు అయితే ఎక్కువ మంట. మనం ఏదన్నా కంట్లో ఏదన్నా పడింది, లేదా ముఖం మీద చెమట వచ్చిందని తుడుచుకోవడానికి చేయబెట్టి కానీ తుడిచామంటే మంట మామూలుగా ఉండదు. ఒక 20 మినిట్స్ రేగిపోద్ది అనమాట. మంట బీభత్సంగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేతులు శుభ్రంగా కడుక్కున్నా కూడా మంట అయితే బీభత్సంగా ఉంటుంది. చాలా జాగ్రత్త పోయాలి. ఇలా రాసి పోసిన తర్వాత అయితే ఒక 2 రోజులు అలాగే ఉంచుతాం. 2 రోజుల తర్వాత అయితే అమ్మాలనుకుంటే అమ్మేస్తాము, లేదంటేనేమో ఏసీకి పంపిస్తాము. చూడాలి, రేటుని బట్టి అయితే కాయలు అమ్ముతాము అనేది చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.